ఒకప్పటి శత్రువులు ఇప్పుడు స్నేహగీతం పాడుతున్నారా? కొత్త నియోజకవర్గాలు ఏర్పడితేనే సంకేతాలే వారిద్దరి కలయికకు కారణమైందంటే అవును అనే సమాధానమే వస్తోంది. డీలిమిటేషన్ గైడ్లైన్స్ ఇంకా ఖరారు కానప్పటికీ ఎప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టేశారట. ఒకప్పుడు కత్తులు దూసుకున్న నేతలు ఇప్పుడు కలిసిపోయారట. నువ్వు నాకు హెల్ప్ చేయి, నేను నీకు సహకరిస్తానని అనుకుంటున్నారట. నియోజకవర్గాల పునర్విభజన తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చేతులు కలిపారట ఆ ఇద్దరు నేతలు. ఇంతకీ ఆ సీనియర్ పొలిటీషియన్లు ఎవరు? ఏదా నియోజకవర్గం? అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలేంటి? నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డీలిమిటేషన్ గైడ్లైన్స్ ఇంకా ఖరారు కానప్పటికీ కేంద్రం నుంచి వస్తున్న లీకులను బట్టి అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్న నియోజకవర్గాల సంఖ్యను 50% పెంచే అవకాశం ఉంది. దీంతో నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం అంటూ ఉన్న నేతలు సైతం ఇప్పుడు కలిసి నడిచేందుకు ఆరాటపడుతున్నారు. దోస్తు మేరా దోస్త్ తూహీ మేరే జాన్ అంటూ కలిసి తిరగడం ఆసక్తికరంగా మారింది. ఒకప్పటి ప్రత్యర్థులు మిత్రులవుతున్నారు. ఒకరిని ఒకరు విమర్శించుకునే నేతలు స్నేహహస్తం అందిపుచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్న ఎడమకం పెడమకం ఉన్న నాయకులు ఇప్పుడు ఒకటయ్యేందుకు సిద్ధమయ్యారు. కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయన్న వార్త వారి మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టించింది. ఇప్పటి నుండే భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఆ నేతలు. కత్తులు దూసుకున్న నేతలు సహితం కలిసిపోయారు. నువ్వు నాకు సహకరించు, నేను నీకు సహకరిస్తాను, ఇద్దరం కలిసి రాజకీయంగా ఎదుగుదాం అనుకుంటున్నారట. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నుండి కలిసి ఉంటే కలదు సుఖం అనే విధంగా పరివర్తన చెందారంట. నియోజకవర్గాల పునర్విభజన తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చేతులు కలపారన్న టాక్ అయితే నడుస్తుంది. ఇకపోతే బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గం అనధికారికంగా బీసీల రిజర్వ్ సీటుగా భావిస్తారు. గత 4 ఎన్నికల్లో డి అంటే డి అన్న మోపిదేవి వెంకటరమణ, అనగాని సత్యప్రసాద్ ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నారు. వరుసగా 3 సార్లు గెలిచి నియోజకవర్గంలో తన పట్టు పెంచుకున్న అనగాని ప్రస్తుతం మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. రేపల్ల నియోజకవర్గంలో బీసీ ఓటర్లే అధికంగా ఉంటారు. గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి అనగాని, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణలు రాష్ట్ర నాయకులుగా గుర్తింపు పొందారు. గత 4 ఎన్నికల్లో డి అంటే డి అన్న వీరిద్దరూ ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడంతో మోపిదేవి ఎంపీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అయితే అప్పటి నుండి వీరిద్దరి నియోజకవర్గంలో కలిసి పనిచేసింది లేదు. ఒకే వేదికపైకి కూడా రాలేదు. ఈ మధ్యకాలంలో మాత్రం మోపిదేవి అనగాని సత్యప్రసాద్ సోదరితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల పునర్విభజన తెరపైకి వచ్చింది. రేపల్ల నియోజకవర్గంలో ఉన్న చెరుకుపల్లి మండలం రానున్న కాలంలో నియోజకవర్గ కేంద్రం అవుతుందన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే రేపల్లెతో పాటు కొత్తగా ఏర్పడనున్న నియోజకవర్గాల్లో వీరిద్దరూ పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. నిజాంపట్నం మండలంలో మత్స్యకారులు అధికంగా ఉంటారు. నగరం, చెరుకుపల్లి మండలాల్లో గౌడ సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉంటారు. దీంతో ఈ 2 నియోజకవర్గాల్లో వీరిద్దరికి పట్టుంది. ఈ పట్టు కొనసాగిస్తూ మరోసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో వీరి మధ్య శత్రుత్వాన్ని పక్కనబెట్టి ఒకరి అవసరం కోసం మరొకరు సర్దుబాటు వ్యూహాన్ని ప్రదర్శిస్తున్నారు. వచ్చే వారంలో నియోజకవర్గంలో ఒకే వేదికపైకి వచ్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. మోపిదేవి తన వారసుడిగా కొడుకును రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లోనే తన కొడుకు రాజీవ్కు టికెట్ ఇవ్వాలంటూ మోపిదేవి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా మోపిదేవి రాజీవ్కే టికెట్ అడుగుతారని ఆయన అభిమానులు అంటున్నారు. ఈ 3 ఏళ్ల పాటు కలిసిమెలిసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలిచేలా నేతలు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అయితే క్యాడర్ ఏ మేరకు కలిసి పనిచేస్తోందో వేచి చూడాల్సి ఉంది. ఇక నేతలు సర్దుబాటు చేసుకున్నంత సులభంగా క్యాడర్ కలుస్తుందా లేదా అన్న మీమాంస ఉంది. మరొక వైపు రేపల్లె నియోజకవర్గంలో ఉన్న కాపు సామాజిక వర్గం ఎవరి వెంట నడుస్తుందో అన్న అభిప్రాయం కూడా తెరమీదకి వచ్చింది. ఏతా వాతా నేతలు పునర్విభజన ఉంటుందన్న ప్రచారంతో ఇప్పటికే అలర్ట్ అయ్యారు. రాజకీయ అవసరాల కోసం ఒకరు, తన వారసుడికి పొలిటికల్ స్టాండ్ కోసం మరొకరు బద్ధ శత్రువులుగా ఉన్న నేతలు కలిసిపోయారు. అయితే క్యాడర్ ఆ విధంగా కలిసిపోతుందా లేదా అన్నది $1 మిలియన్ ప్రశ్న. అయితే రేపల్ల నియోజకవర్గ పాలిటిక్స్ డిఫరెంట్గా ఉంటాయి.
గ్రామంలో 2 ముఠాలుగా ఉండే ఒక వర్గం ఒక పార్టీ వైపు ఉంటే వారి వర్గం మరో పార్టీలోకి షిఫ్ట్ అవుతారు. 2 వర్గాలు కలిసిపోయే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే కలిసిపోతే ఒక వర్గం ఉనికి కోల్పోతుందని భావిస్తారు. అలాంటి నేపథ్యంలో 2 దశాబ్దాలుగా ఉన్నటువంటి అనగాని మోపిదేవి ఒకే పార్టీలో ఉండడంతో క్యాడర్లో అయితే తీవ్ర అసంతృప్తి ఉందన్న భావన కనిపిస్తోంది. మొత్తానికి పరస్పరం ఇప్పటి నుండి సహకరించుకుంటూ ఉంటే క్యాడర్ మధ్య ఉన్న గ్యాప్ను కొంతవరకు సర్దుబాటు చేయగలుగుతారు. మారిన రాష్ట్ర రాజకీయాలతో సర్దుబాటు చేసుకుని మోపిదేవి టీడీపీలో జాయిన్ అయ్యారు. నియోజకవర్గాల విభజన అందివచ్చిన అంశంగా టాక్ వినిపిస్తుంది. అయితే చెరుకుపల్లి నియోజకవర్గం నుండి తన కుమారుడి రాజకీయ అరంగేట్రం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. మంత్రి అనగాని కూడా సహకరించేందుకు సిద్ధమయ్యారని టాక్. మరి వీరు వ్యూహాలు ఏ విధంగా ఫలిస్తాయో తెలుసుకోవాలంటే మరో 3 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే.